నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అండ్ ఆర్టీసీ కాలనీకి వచ్చేసిన మన ఆర్టీసీ కా రాజా 2024లో కూడా చాలా గ్రాండ్ ఆగమన్ జరిగింది. ఈసారి వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం కంప్లీట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో. సో ఈసారి మనకైతే మండపం వచ్చేసి కంప్లీట్ టెంపుల్ కాన్సెప్ట్. మన మండపం లోపల పోయే ముందు ఇక్కడ వచ్చేసి మనకు బాలాజీ స్వామి ఇంకా పద్మావతి దేవి అయితే దర్శనమిస్తున్నారు. పైన వినాయకుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన మయూర పికాక్, అండ్ మొత్తం మీద వచ్చేసి మనకు కాషాయం జెండా. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల కూడా స్వామివారు అయితే మనకు విరాజమాన అయ్యిండు, మంచి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం, స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒక్కసారి అయితే ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. మన ఆర్టీసీ కా రాజా అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం. ఎందుకంటే నేను ఎన్నో మండపాలు తిరిగినా కానీ ఇట్లాంటి డిజైనింగ్ అయితే ఎక్కడ చేయలేదు. సో స్వామివారి కిరీటంలో కూడా మనకైతే బాలాజీ, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హంస, వైట్ పంచ, అండ్ లడ్డు కూడా డిఫరెంట్ షేప్లో ఉన్నది. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన హంస రెక్కలు అయితే ఉన్నాయి అనమాట. పైన స్పెషల్ పెయింటింగ్స్, మన రామాయణంకి సంబంధించిన కంప్లీట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ టెంపుల్ కాన్సెప్ట్లో మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మంచి పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు ఇంకా సీతామాత కళ్యాణం. అట్లనే ఇక్కడ మన బజరంగ్ బలి మన శ్రీరాముని ఇంకా లక్ష్మణుని అయితే ఎత్తుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రామ్ దర్బార్, తర్వాత వచ్చేసి మన శ్రీరాముడు బాణం పట్టుకొని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మన బజరంగ్ బలి, తర్వాత మన అయోధ్య రామ్లల్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన బజరంగ్ బలి ఒక పర్వతం అయితే ఎత్తుకొని వెళ్తుంది సంజీవని బూటి గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు సీతామాత. కింద ఫ్లోరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఈసారి కూడా సజాయించారు. పైన నాకు పెయింటింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ మన ఆర్టీసీ కా రాజా టీంతో అయితే మాట్లాడుతున్నాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అండ్ ఆర్టీసీ కాలనీకి వచ్చేసిన మన ఆర్టీసీ కా రాజా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి ఆగమన్ కూడా చాలా స్పెషల్గా ఉండే. చూస్తారు కదా మన ఆర్టీసీ కా రాజా మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఈసారి స్పెషల్ అనమాట, టెంపుల్ కాన్సెప్ట్ పైన కంప్లీట్ రామాయణం పెయింటింగ్ కూడా వేయించారు. తప్పకుండా మీరు అందరు రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. మన టీం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. అన్న అందరికీ నమస్తే. జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భయ్య. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:40 అవుతున్నది. 5th డే స్టార్ట్ అయిపోయింది. చూస్తే 4 రోజులు అయిపోయింది. అన్న నమస్తే, ఎట్లున్నా? అంత మంచిదేనా? సో చెప్పాలన్న, ఈసారి స్వామివారు మనకు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అయితే ఆర్టీసీ కా రాజా అని ఫేమస్. ఓకేనా? ఈసారి పేరు మారుస్తున్నాము, ఆర్టీసీ కాలనీ గణపతి సేవా మండల్ అని. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. అందరూ ఒకసారి క్లాప్స్. సో ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్ అన్న? 31st ఇయర్ సెలబ్రేషన్స్. 31 ఇయర్స్. 31 ఇయర్స్. ఎట్లా మీ డాడీ వాళ్ళు స్టార్ట్ చేసారా, మీ అన్న వాళ్ళు స్టార్ట్ చేసారా? కాలనీలో అందరు అన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ టేకప్ చేశారు, మేము వచ్చాము ఇందులో. ఓకే, సో మీరు ఇప్పుడు సెకండ్ జనరేషన్ అనమాట. అవును. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అందరు ఉన్నారు కదా, సేమ్ ఆర్టీసీ కాలనీ నుంచేనా లేదంటే ఫ్రెండ్సా? డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నారు, కాలనీ నుంచి ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్గనైజర్ ఎవరు భయ్య, మెయిన్ పర్సన్? ఇక్కడ మా ఫ్రెండ్ ఆదర్శ్ అని. ఓకే, అందరూ ఒకసారి ఆదర్శ్ భాయ్ కోవేసుకోరే. చాలా నైస్ నైస్. అండ్ అన్న, మీ మండపం అయితే చాలా స్పెషల్గా ఉందన్న. లాస్ట్ ఇయర్ కూడా స్పెషల్ ఉండే. కంప్లీట్ అయితే మనకు ఒక సిల్వర్ అంటే ఒక గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు, అక్రాలిక్ షీట్. ఈసారి టెంపుల్ కాన్సెప్ట్. సో ఎవరన్నా డెకరేటర్స్? మాకు గోకుల్ డెకరేషన్ అని మా టీం మెంబరే ఉన్నాడు. ఓకే. సో అతనే చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇంకా అతనే చేస్తాడు. ఓకే. భయ్య పేరు? మనీష్ అని. మనీష్ భయ్య నమస్తే. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న డెకార్స్ వర్క్? డాడీ 25 ఇయర్స్. ఓకే, 25 ఇయర్స్ సెలబ్రేషన్స్. నైస్ నైస్. సో లాస్ట్ ఇయర్ కూడా మీరేనా? ఓకే. అండ్ అన్న లైటింగ్ శ్రీ గణేష్ ఈవెంట్స్ అని మనీష్, ఇంకొక మనీష్ ఉన్నాడు. సో అతను కూడా మీ ఫ్రెండ్? మా టీం మెంబరే అతను కూడా. సో మీరు చాలా లక్కీ భయ్య, ఎందుకంటే మీకు డెకార్స్ ఉన్నారు, లైటింగ్ కూడా ఉన్నది. భయ్య ఈసారి విగ్రహ దాత ఎవరు? అభిషేక్ అని యుఎస్ లో ఉంటాడు. ఓకే. మా టీం మెంబర్ అతను కూడా. సో లాస్ట్ ఇయర్ వచ్చిండా? లేదు, వాళ్ళు యుఎస్ లోనే సెటిల్ అయ్యారు. సో మేబీ ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఎన్ఆర్ఐ అక్కడ? ఎన్ఆర్ఐ. నైస్ నైస్. సో ఇంకా లక్కీ మీరు, మీకు డెకార్స్ లైటింగ్ తో పాటు విగ్రహ దాత. అండ్ లడ్డు అన్న సార్ ఎన్ని లడ్డూలు పెట్టిరు, ఎంత వెయిట్? ఎవ్రీ టైమ్ 3 లడ్డూస్ పెడతాము. 3. ఒకటి స్పెషల్ గా నిక్షిత్ అని మా ఫ్రెండ్ తాపేశ్వరం లడ్డు తెప్పిస్తాడు, 30 kgs. ఇంతకు ముందు మనకు లడ్డు ఖైరతాబాద్ కూడా తాపేశ్వరం నుంచి వస్తుంది, సురుచి ఫుడ్స్. ఓకే. సో లడ్డు ఆక్షన్ గురించి చెప్పండి అన్న. లడ్డు ఆక్షన్ మా దగ్గర 3 లడ్డూల్లో ఒకటి ఆక్షన్ చేస్తాము, మిగిలిన ప్రసాదంలో పంచేస్తాము. ఓకే, ఎంత ఉంటుంది భయ్య వెయిట్? తాపేశ్వరం నుంచి వచ్చింది 30 kgs. 30 kgs. ఏది మనకి ఇక్కడ ఇట్లా గంప టైప్ లో ఉన్నదా లేదా పొడుగుదా? పొడుగుది. ఓకే, స్పెషల్ ఉందన్న అది కూడా.
నైస్. ఓకే, సో ఈ రోజుకి మనకు 5వ రోజు స్టార్ట్ అయిపోయింది. 4 days అయిపోయింది. 4 daysలో ఏమేమి కార్యక్రమాలు ఉండన్న? 4 daysలో రకరకాల కార్యక్రమాలు చేస్తాము. ఓకే, హోమం అయిపోయింది, అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయింది పిల్లలకి. నైస్. ఇంకా రానున్న రోజుల్లో కుంకుమార్చన, ఓకే, ఇంకా చాలా పూజలు అన్నదానాలు ఉన్నాయి. ఓకే, ఎప్పుడన్నా కుంకుమార్చన? కుంకుమార్చన రేపు. అన్నదానం వచ్చేసి సండే రోజు. ఓకే, సో అన్నదానంలో ఏమేమి ఉంటాయన్న మనకు? ఐటమ్స్ అన్ని క్వాలిటీ ఐటమ్స్ పెడతాం. క్వాలిటీ ఐటమ్స్. సో ఆర్టీసీ కా రాజానే స్పెషల్ అంటే అన్నదానం కూడా సూపర్ స్పెషల్ అన్నమాట. డెఫినెట్లీ. నైస్ భయ్య. అండ్ ఈ మండపం కంప్లీట్ కట్టడానికి ఎంత టైం పట్టిందన్న? ఇది 6 to 7 days ఆఫ్ వర్క్. 6 to 7 days. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీ శోభయాత్ర చాలా గ్రాండ్గా ఉండే. అవును. సో అప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరు తీసుకోరు మనకు లడ్డు? లాస్ట్ ఇయర్ ఆదర్శ్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఆదర్శ్ భాయ్ కోవేసుకొని సో ఆదర్శ్ భాయ్ ఆర్గనైజర్ లాస్ట్ ఇయర్ లడ్డు తీసుకుని. అండ్ అన్న ఇంకేమైనా మీరు ఆప్షన్ లో పెడతారా? కండువా ఒకటి ఆప్షన్ చేస్తాము. కండువా కూడా ఆప్షన్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా చేసారా? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. గ్రేట్. సో లడ్డు ఎంతకు పోయింది? 2.8 lakhs. 2.8 lakhs. అండ్ కండువా భయ్య? కండువా 2.3 lakhs. 2.3. వావ్. సో కండువా ఎవరు తీసుకున్నారు? కండువా ఆదర్శ్ వాళ్ళ పార్ట్నర్ ఒక అంకుల్ తీసుకున్నారు. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఆదర్శ్ భాయ్ కోవేసుకోవాలి. సో నైస్ ఆదర్శ్ భాయ్, కంగ్రాచులేషన్స్. మీరు ఇట్లనే స్వామివారి లడ్డు తీసుకుంటూనే ఉంటే మీకు ఇంకా సక్సెస్ అనేది వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి పర్సనల్గా మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది? లాస్ట్ టైం లడ్డు తీసుకున్నారు అండ్ మీ అంకుల్ వాళ్ళు కండువా తీసుకున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, ఫుల్ హ్యాపీయా? ఓకే, సో భయ్య మీరు ఎంతమంది ఇప్పుడు గ్రూప్లో? మీ అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు అన్నారు కదా, 31 years. మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు? సిన్స్ మేము చిన్న 5-6 years నుంచి. ఓకే, నేను 5-6 years నుంచి. ఓకే, సో ఇప్పుడు సుమారు ఒక 15-20 years అయిపోయిందా? 20 years. ఓకే, సో ఎంతమంది అన్న మొత్తం మన గ్రూప్? 50+. ఓకే, మరి నెక్స్ట్ జనరేషన్ ఏమైనా రెడీ అవుతున్నదా? నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వచ్చేసారు. ఓకే, సో భయ్ మనకు శోభయాత్ర కూడా చాలా గ్రాండ్ అంటున్నారు కదా, ఎప్పుడు ఉంటుంది అండ్ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి? 18th రోజు ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి ఉంటుంది. 4 o'clock నుంచి. ఓకే, అండ్ ఎక్కడ తీసుకెళ్తారన్న విగ్రహాన్ని? షామీర్పేట్. ఓకే, నాట్ ట్యాంక్ బండ్. గ్రేట్. హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో అయితే మన స్వామివారిని ట్యాంక్ బండ్ తీసుకెళ్తారు, బట్ భయ్య వాళ్ళు షామీర్పేట్. సో షామీర్పేట్లో ఫ్రెష్ వాటర్ అనమాట. అక్కడికి ఎప్పుడు నుంచి తీసుకెళ్తున్నారు విగ్రహాన్ని? 3 years నుంచి. మీదేనా డిసిషన్? అంటే కామన్ డిసిషన్. అండ్ ఇక్కడ నుంచి సుమారు మనకైతే ఒక 45 minutes జర్నీ, ఒక 18 kilometers అయితే ఉంటుంది అనమాట. సో మీకు ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అనమాట. అండ్ కంప్లీట్గా మనకు నిమజ్జనం అయిపోయే వరకు ఎంత టైం పడుతుంది? 4-5 అవుతుంది మార్నింగ్. ఓకే, ఆల్మోస్ట్ 12 hours అనమాట మన జూలూస్. ఓకే, ఏముంటుంది భయ సార్ శోభయాత్రలో? మళ్ళీ లాస్ట్ టైంలో డోల్ ఉంటుంది. ఓకే, ఐడల్స్ అది ఉంటుంది. డోల్ ఎంతమంది వస్తున్నారు? 60 members. ఓకే, చిన్న నమస్తే. బాగున్నావా? సో మీ అన్న వాళ్ళు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, దానికన్నా ముందు వాళ్ళ అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మీకే వస్తారు రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే చాలా గ్రాండ్గానే చేస్తారు అన్న ఎవ్రీ ఇయర్. ఓకే, ఇయర్ ఇంకా చాలా స్పెషల్ అన్న. ఫస్ట్ టైం మా కాలనీలో 18 feet గణేశుడు అన్న. ఓకే, సో ఈసారి టాలెస్ట్ అన్న. గ్రేట్. మీరు ఎంతమంది టీమ్ మెంబర్స్? మేము ఒక 15 members దాకా ఉన్నాం. 15 members. ఓకే, సూపర్. ఇట్లానే మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి ఐడియాస్ భయ వాళ్ళకు కూడా ఇస్తే ఇంకా గ్రాండ్గా వెళ్ళిపోవచ్చు. అంటే మన సికింద్రాబాద్ ఏరియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అసోసియేషన్ అనేసి మనకు రావాలి పేరు. సో థ్యాంక్ యూ భయ్య. నమస్తే. మీ పేరు? తేజ. సో మీరు చెప్పాలన్న, యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మీ దగ్గర అన్నదానం చాలా స్పెషల్ అంటారు. అవును. సో అన్నదానంకి ఎంతమంది వస్తారు, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? మాకు అన్నదానం 12 o'clock 12:30 స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 12 to 12:30 మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాం. అది ఈవినింగ్ వరకు నడుస్తుంది. ఓకే, సో ఎవ్రీ టైం మేము ఎప్పుడు ప్రిపేర్డ్ ఉన్నాం అనమాట. ఎక్స్పెక్ట్ చేయం ఎంతమంది వస్తారు. సో మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంటాం, ఎంతమంది వచ్చినా వండి పెడదామని. అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవద్దు తినకుండా, ఎంతమంది అని కానీ ఈవినింగ్ వరకు 5 వరకు వీళ్ళు చదువుకోవడం అనమాట. గ్రేట్. ఎక్కడన్నా ముందే పెడతారా? మండపం ముంగట్నే. ఓకే, నైస్. ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అన్న, లైక్ హనుమాన్ చాలీసా, కుంకుమార్చన, దీపంతో పూజ చేయడం. ఒక్కొక్క పూజ చేసే రకంలో ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది అనమాట డైలీ. సో అవన్నీ స్పెషల్ ఈవెంట్స్ కాబట్టి వచ్చి చూస్తే విల్ బీ హ్యాపీ, ఎందుకంటే చూడడానికే చేస్తున్నాం ఇవన్నీ. ఓకే, అండ్ శోభయాత్రకి సంథింగ్ స్పెషల్ అన్నుండే ఇంతకుముందు, నేను రాకముందు. మరి ఏమన్నా మీరు రివీల్ చేయబోతున్నారా? లేదన్న, శోభయాత్రకి రావాలి, వస్తేనే చూస్తే అంతే. అదే సర్ప్రైజ్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఆగమన్ రోజు కూడా ఎంత వర్షం పడినా కానీ మన బప్ప అయితే మంచిగా వచ్చిండో. ట్రస్ అయితే బ్యూటిఫుల్గా ఉండే, లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. అగోరా సెట్ కూడా ఫస్ట్ టైం ఇక్కడనే రివీల్ అయిందనమాట. శోభయాత్ర రోజు ఏముంటుందని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడికి రావాలి. 12 daysకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న? ఈవినింగ్ 4 o'clock. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ వన్స్ అగైన్. అండ్
శోభయాత్ర మనం గ్రాండ్ సక్సెస్ చేద్దాం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన ఆర్టీసీ కా రాజా మనకైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ పైన పెయింటింగ్స్ మీరు చూడాలంటే ఫోన్లో మొత్తం చూపెట్టలేను, మీరు ఇక్కడికి రావాలి. డిస్క్రిప్షన్లో నేను మన మండపం లొకేషన్ షేర్ చేస్తా, అట్లనే అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో కండి. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళ మూర్తి.